प्रवेशिका पाठ्यपुस्तक 1 यशोधरा विलाप। यशोधरा विलाप। प्रवेशिका पद्य भाग पहले पाठ का नाम यशोधरा विलाप। यशोधरा विलाप का कवि कौन है? మైథిలి శరణగుప్త है। మైథిలి శరణగుప్త है। ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు రాష్ట్ర భాషలో సారాంశం రాసేటప్పుడు పద్య భాగంలో సారాంశంతో పాటు కవి పరిచయం కూడా రాసాము. కానీ ఇక్కడ కవి పరిచయం విడిగా రాయాలి, సారాంశము విడిగా రాయాలి. కవి పరిచయానికి మార్క్స్ ఉంటాయి, ప్లస్ సారాంశానికి కూడా మార్క్స్ ఉంటాయి. విడివిడిగా రాయొచ్చు. ఓకే, సారాంశంలో ఇప్పుడు మనం ఫస్ట్ పేరా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మైథిలి శరణగుప్త राष्ट्र कवि के नाम से प्रसिद्ध है। మైథిలి శరణగుప్త రాష్ట్ర కవి అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. आपने सुप्त भारत को जागृत करने का सफल प्रयत्न किया था। సుప్త భారత్ కో అంటే నిద్రావస్థలో ఉన్న భారతీయులను జాగృత్ కన్నేకా మేల్కొల్పడం కోసము సఫల్ ప్రయత్న కియా ఎన్నో విజయవంతమైన కవిత్వాలను రాశాడు. అంటే నిద్రావస్థలో ఉన్న భారతీయులను మేల్కొల్పడానికి మైథిలి శరణగుప్త ఎన్నో రచనలు రాశారు. यशोधरा का विलाप शीर्षक यह कविता राष्ट्रकवि मैथिली शरण गुप्त जी के खंडकाव्य यशोधरा का एक अंश है। यशोधरा का विलाप शीर्षक यशोधरा का विलाप अने ई शीर्षक यह कविता राष्ट्रकवि मैथिली शरण गुप्त जी के खंडकाव्य से అంటే ఈ యశోధర విలాప్ అనేది మైథిలి శరణగుప్త యొక్క ఖండకావ్యంలో నుండి యశోధర అనేది ఒక అంశము తీసుకొనబడింది. యశోధర ఏక అంశ హే, ఒక యశోధర అనేది ఒక అంశము. అది ఎక్కడి నుండి తీసుకున్నారు? ఖండకావ్యం నుండి తీసుకున్నారు. ఎవరు? మైథిలి శరణగుప్త. गौतम बुद्ध की पत्नी का नाम यशोधरा है। गौतम बुद्ध का पत्नी का नाम क्या है? यशोधरा है। गौतम बुद्ध जीवन का अर्थ समझने के लिए घर, परिवार, राज्य आदि छोड़कर चले गए। గౌతమ బుద్ధ్ జీవన్ కా అర్ధ్ అంటే జీవితం అంటే ఏంటో అర్థం తెలుసుకోవటం కోసము, సమజనే కేలియే తెలుసుకోవటం కోసం, ఘర్ అంటే ఇల్లు, పరివార్ అంటే కుటుంబము, రాజ్య అంటే రాజ్యము, ఆది చోడ్కర్ చెలేగయే జీవితం అంటే ఏంటో పరమార్థం తెలుసుకోవటం కోసము గౌతమ్ బుద్ధుడు ఇంటిని, పరివార్ అంటే కుటుంబాన్ని, రాజ్య అంటే రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సెకండ్ పేరా యశోధర సఖీ సే కహతి హై. సఖీ అంటే మిత్రురాలు. అదే మిత్రుడు అయితే దోస్తు, మిత్ర అంటారు. ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ని మాత్రమే ఇక్కడ సఖీ అంటారు. యశోధర సఖీ సే కహతి హై, సఖీతో చెప్తుంది యశోధర. जीवन की वास्तविकता एवं सिद्धि हासिल करने के लिए मेरे स्वामी घर छोड़कर गए हैं. జీవన్ కి వాస్తవికత అంటే జీవితం అనే వాస్తవాన్ని తెలుసుకోవడం కోసము, సిద్ధి హాసిల్ కర్నే కేలియే అంటే ఋషి ముని రూపంలో కషాయ రంగు వస్త్రాలు ధరించి వెళ్తారు కదా, అట్లా ఆ రూపంలో మేరే స్వామి ఘర్ చోడ్కర్ గయే హే ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. యహ్ మేరే లియే గౌరవ్ కి బాత్ హే అది ఎంతో నేను గౌరవించవలసిన విషయము. ఫిర్ భీ వే క్యోం రాత్ కే సమయ్ ముజ్సే కహే బినా గయే. ముజే అంటే నాకు, ఫిర్ భీ అంటే అయినా, మరలా, కానీ అనే మీనింగ్తో సంబోధించవచ్చు. ఫిర్ భీ వే క్యోం రాత్ కే సమయ్ కానీ అతను రాత్రి వెళ్ళేటప్పుడు, రాత్రి సమయంలో ముజ్సే కహే బినా గయే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడు. యహీ మేరే లియే బహుత్ దుఃఖ్ దేతా హై ఇది నాకు ఎంతో బాధాకరమైన విషయము. ఆమెకి చెప్పకుండా, యశోధరాకి చెప్పకుండా వెళ్ళిపోయాడని ఆమె ఎంతో బాధపడుతుంది. ఇక్కడ నుండి మీరు బ్రాకెట్ పెట్టేసుకోండి అమ్మా. సెకండ్ పేరా ఎండింగ్ వరకు క్యా ఉన్హోంనే సోచాకి అక్కడ నుండి అచ్చా లగతా అక్కడ వరకు బ్రాకెట్ పెట్టేసుకోండి. మీరు అక్కడ వరకు రాయవలసిన అవసరం లేదు. క్యా ఉన్హోంనే సోచాకి అక్కడ నుండి సెకండ్ పేరా ఎండింగ్ వరకు అచ్చే లగతా వరకు బ్రాకెట్లో పెట్టేసుకోండి. మీరు అది రాయవలసిన అవసరం లేదు. ఆ బ్రాకెట్లో ఉన్నదాని మీనింగ్ ఏంటి? నేను అతన్ని ఎంతో అర్థం చేసుకున్నాను, కానీ నన్ను బుద్ధుడు అర్థం చేసుకుంది ఇంతేనా? నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదా? కానీ అతను ముఖ్యమైన వాటిని నేను కూడా ముఖ్యమనే భావించాను కదా, కానీ ఎందుకు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అని అనేసి యశోద చెప్తుంది. ఇక్కడ ప్రతి పేరాలో మనకి కామన్గా వచ్చే వర్డ్ ఏంటి? యశోద నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అనేసి బాధపడుతుంది. ఇదే పాయింట్ మనకి ప్రతి పేరాలోనూ వస్తుంది.
యశోధర తాడు పేరమ్మ. యశోధర ఆగే కహతి హై. యశోధర వస్తూ చెప్తుందనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఆమె ఇద్దరు నడుచుకుంటూ మాట్లాడుతున్నారు. హమ్ క్షత్రాని హే. నేను క్షత్రియులము. మేము హమ్ అంటే మేము క్షత్రియులము. क्षत्रिय नारी अपने पति को युद्ध क्षेत्र में बेचते समय स्वयं को सुसज्जित करके संतोष के साथ पति के प्राण को दाव में रखकर बेचती है. క్షత్రియ అంటే రాజు. రాజు భార్యని క్షత్రాని అంటారు. అపనే పతికో యుద్ధ క్షేత్రమే బేచితే సమై అంటే క్షత్రాని రాణులు వాళ్ళ భర్తలన్నీ యుద్ధానికి పంపించే సమయంలో స్వయంకో సుసజ్జిత్ కర్కే సంతోష్ కే సాత్ పతికే ప్రాణుకో దావ్ మే రఖకర్ బేచితీ హై. ముందు వాళ్ళు ధైర్యం తెచ్చుకొని సుసజ్జిత్ అంటే సిద్ధం చేసి రెడీ చేసి రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పూజ చేసి ముందు రాజుని సిద్ధం చేస్తారనమాట. సుసజ్జిత్ అంటే సిద్ధం చేయటం అంటే రాజులను యుద్ధానికి పంపించేటప్పుడు ముందు వాళ్ళు ధైర్యం తెచ్చుకొని తర్వాత రాజుకి ధైర్యం చెప్పి యుద్ధానికి పంపిస్తారు. అగర్ వే ముజిసే కహకర్ జాతేతో కానీ అతను నాకు చెప్పి వెళ్ళి ఉంటే ముజే కితనా ఆనంద్ మిల్తాతా ఎంత ఆనందము దొరుకుతుంది. లేకిన్ హే కానీ సఖీ వే ముజిసే కహే బినా హీ చలే గయే. సేమ్ పాయింట్ వచ్చింది మళ్ళీ. కానీ నా భర్త నాతో చెప్పి వెళ్తే ఎంత బాగుంటుంది, ఎందుకు చెప్పి వెళ్ళలేదు అనేసి మళ్ళీ రిపీట్ చేసింది. ఫోర్త్ పేరా अपने भाग्य में बारे अपने भाग्य के बारे में कहती है. భాగ్య అంటే తలరాత, అదృష్టము, లక్, విధి అని చెప్పవచ్చు. ఆమె యొక్క అదృష్టం గురించి చెప్తుంది. మేరే భాగ్య మే ఏ సబ్ లిఖా నహీ హై. నా యొక్క తలరాతలో ఇది మొత్తము లేదు. మై అభాగిని హూ. అభాగిన్ అంటే అన్లక్ పర్సన్, దురదృష్టవంతురాలు అని. अब मैं किस बात पर अपने को గౌరవాన్విత్ మాను. కానీ అతను నాకు చెప్పి వెళ్తే అతను అంటే బుద్ధుడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు, జీవితం అంటే ఏంటో సత్యం తెలుసుకోవడానికని వెళ్ళాడు. అట్లా వెళ్ళటం నాకు కూడా గౌరవాన్విత్ మాను, గౌరవమే కదా అని చెప్తుంది. మేరే పతి నే మేరే సాత్ వివాహ రచాకర్ ముజే పెహలి స్వీకార్ కియా. నా భర్త నన్ను ఎంతో అంగీకరించాడు, ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడు. లేకిన్ అబ్ ముజే చోడ్కర్ చలే గయే. కానీ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మేరే పాస్ అబ్ ఉన్కా స్మరణ మాత్ర బచా హై. ఇప్పుడు నా దగ్గర జస్ట్ ఆయన జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. హే సఖీ ఓ ముజిసే ఏక్ బార్ కహకర్ జాతేతో కితనా అచ్చా లగతా. ఓ మిత్రమా కానీ ఒక్కసారి నాకు చెప్పి వెళ్తే ఎంత బాగుంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పేరా. యశోధర ఆగే కహతి హై. యశోధర ఇంకా చెప్తుంది. మేరీ ఆంకేం ఉన్కో కరుణహీన్ కహతి హై. నా కళ్ళు ఉన్కో అంటే అతనికి, నా కళ్ళు అతనికి కరుణహీనంగా కనపడుతున్నాయా. లేకిన్ ఉన్కే లియే ఆసుం బహాతి హై. కానీ నా కళ్ళు అతని కోసము కన్నీరుని కారుస్తుంది. మేరా హృదయ్ ఇస్ వేదన కో సహి నహీ పాతా హై. కానీ నా హృదయము వేదన అంటే బాధ, వేదన అని చెప్పొచ్చు. నా హృదయము నా బాధని తట్టుకోలేకపోతుంది. ఔర్ మేరీ ఇస్ హాలత్ కో దేఖ్కర్ వహ్ తరస్ ఖాతా హై. హాలత్ అంటే పరిస్థితి, సిచ్యువేషన్స్. తరస్ అంటే జాలి, వేదన అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ వేదన అని ఒకసారి ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ తరస్ అంటే జాలి. మేరీ ఇస్ హాలత్కు దేఖ్కర్ వహ్ తరస్ ఖాతా హై. కానీ నా పరిస్థితి నాకే చాలా జాలి అని అనిపిస్తుంది. నా పరిస్థితిని చూసి దేఖ్కర్ అని ఇచ్చాడు కదా. హే సఖీ మేరీ పతి ముజిసే ఏక్ బార్ కహకర్ జాతేతో కితనా అచ్చా లగతా. కానీ ఓ మిత్రమా కానీ నా భర్త నాకు చెప్పి వెళ్తే ఎంత బాగుంటుంది అని అంటుంది. సిక్స్త్ పేరా. ఆఖిర్ యశోధర కహతి హై. చివరిగా యశోధర చెబుతుంది. ఠీక్ హై సరే వే జాకర్ సిద్ధి ప్రాప్తి కరే. వారి వెళ్ళిని సిద్ధి పొందనివ్వండి అంటే జ్ఞానం తెలుసుకోనివ్వండి. హమ్ లోగోంకో దుఃఖ్ ఉన్హో కిసి ప్రకార్ భీ దుఃఖిత్ నహీ కరే. కానీ హమ్ లోగోంకో దుఃఖ్ అంటే మన బాధలు ఉన్హే కిసి ప్రకార్ భీ వారికి ఏ విధంగా దుఃఖిత్ నహీ కరే. మన బాధలు వారికి ఏ విధంగానూ బాధని కలిగించవద్దు. అంటే ఆమె బాధపడుతుంది అనే ఆ బాధని
బుద్ధునికి బాధని కలిగించకూడదు అని అనుకుంటుంది. ఇస్కే అలావా మే క్యా కహీ సక్తీ హూ, నేను ఏం చెయ్యను మరి అని అంటుంది. కిస్కే పాస్ జాకర్ అప్నా దుఃఖ్ ప్రకట్ కర్ కర్ సక్తీ హూ, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నా బాధని చెప్పగలను. లేకిన్ సఖీ సిర్ఫ్ ఏక్ బార్ వే ముజ్సే కహకర్ జాతే తో కితనా అచ్చా లగతా, కానీ సిర్ఫ్ అంటే ఓన్లీ కేవలం అని, కానీ ఒక్కసారి నాకు చెప్పి వెళ్తే ఎంత బాగుంటుంది అని అంటుంది. 7th पैरा। अंत में वह अपने आप को यह कहकर ఆశ్వాసన్ దేతి హే, చివరిగా అతనికి చెప్తుంది, ఎంతో ఆశ్వాసన అంటే పట్టుదలగా ఉండాలి అనేసి. చివరిగా ఆమె ఏం చెప్తుందంటే తన భర్త జీవితం అంటే ఏంటి అనే సత్యాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాడు కదా, అట్లానే తెలుసుకొని రావాలి అని కోరుకుంటుంది. వే జబ్ వాపస్ ఆయేంగే, అతను ఎప్పుడైతే తిరిగి వస్తాడో తబ్ జరూర్ కుచ్ అపూర్వ అనుపం చీజ్ లేకర్ ఆయేంగే, ఎప్పుడైతే తిరిగి వస్తాడో అప్పుడు నీకు మంచి గుర్తు ఉండేలా ఒక మంచి వస్తువుని తీసుకొని వస్తాడు. చీజ్ అంటే వస్తువు. మేరీ ప్రాణ్ ఉసే పాకర్ ఆహ్లాదిత్ హోంగే, అంటే ఆమె ప్రాణము అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. జో భీ హో వే అగర్ ముझसे कहकर जाते तो मैं बहुत ఆనందిత్ హో జాతీ హే, మళ్ళా లాస్ట్కి అదే విషయం చెప్తుంది. ఏదైతేనేమి మొత్తానికి అతను నాకు చెప్పి వెళ్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది అని. लास्ट पैरा। यशोधरा विचार है कि पति के मन में उसके प्रति आत्मीयता का भावना नहीं है, इसलिए वे उनसे कहे बिना चले गए। अतः यह विचार यशोधरा को दुखित करता है। అంటే చివరిగా యశోధర కా విచార్ హై కి, యశోధర బాధ ఏంటి అంటే మన్మే ఉస్కే ప్రతి ఆత్మీయతాకి భావన నహీ హే, కానీ ఆమె మనసులో ఆమె భర్త పట్ల ఉన్న ప్రేమని మనకి తెలియజేస్తుంది. ఇస్లియే వే ఉన్సే కహే బినా చలే గయే, మొత్తానికి అతను చెప్పకుండా వెళ్ళిపోయాడు కాబట్టి అతహ యహ విచార్ యశోధరా కో దుఖిత్ కర్తా హై, ఆమె ఆ విషయానికి చెప్పకుండా వెళ్ళిపోయాడు అని ఎంతో బాధపడుతుంది. నెక్స్ట్ సప్రసంగి వ్యాఖ్య. సప్రసంగి వ్యాఖ్య అన్న సందర్భ సహిత వ్యాఖ్య అన్న రెండు ఒకటే. ఇక్కడ సప్రసంగి వ్యాఖ్య ఏమిచ్చారు, జాయ్ సిద్ధి పావే అంటే ఇది ఖచ్చితంగా పోయంలో ఉంటుంది. 6th పేజీలో 4th స్టాండ్సా చూడండి. జాయ్ సిద్ధి పావెం వే సుఖ్ సే, దుఖీ నహీ హో ఇస్ జన్ కే దుఖ్ సే, उपलम्ब दूम में किस मुख से, आज अधिक वे बातें सकी वे मुझसे कहकर जाते. మనం ఫస్ట్ సప్రసంగి వాక్య ఇయ్యంగానే అది ఏ సందర్భంలోదో మనం ఐడెంటిటీ చెయ్యాలి. ఎప్పుడైతే మనకి ఆ లెసన్ ఇది పలానా లెసన్లో సెంటెన్స్ అని మనం కనుక్కుంటామో అప్పుడు వెంటనే మనకి సందర్భ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భ ఏ పాఠంలోనిది, కవి ఎవరు అనేదే సందర్భ. కవి పరిచయమే సందర్భ అంటారు. కవి పరిచయ చూడండి ఒకసారి. సందర్భ అంటే కవి పరిచయ. ये पंक्तियाँ यशोधरा का विलाप शीर्षक कविता से ली गई है. ये पंक्तियाँ అంటే పంక్తులు, లైన్స్. ఈ సెంటెన్స్ ఇప్పుడు మనకు అక్కడ సప్రసంగి వాక్యాల సెంటెన్స్ ఇచ్చారు కదా, ఆ సెంటెన్స్ ఎక్కడి నుండి తీసుకొనబడింది, యశోధరా కా విలాప్ శీర్షిక. యశోధరా విలాప్ అని శీర్షిక అంటే పాఠం, యశోధరా శీర్షిక నుండి కవిత సే లీ గయి హే తీసుకొనబడింది. ఇస్ కవితకే రచయిత రాష్ట్రకవి మైథిలి శరణగుప్త హే. మనకి వెంటనే కవి పేరు రాసేయటమే, ఏం లేదు. సందర్భ అంటే ఏ పాఠంలో నుంచి తీసుకొనబడింది, కవి ఎవరో రాసేయాలి. రాష్ట్రకవి మైథిలి శరణగుప్త హే కవి. నెక్స్ట్ భావార్థ్. యశోధరా కో ఇస్ బాత్ పర్ దుఖీ నహీ కి ఉస్కే పతి ఉస్కో త్యాగ్ కర్. త్యాగ్ కర్ అంటే ఇక్కడ త్యాగం చేశాడు అని కాదు, వదిలిపెట్టాడు అని. యశోధరా కో ఇస్ బాత్ పర్ దుఖీ నహీ కి, యశోధర ఒక విషయం మీద ఎంతో బాధపడుతుంది. ఉస్కే పతి ఉస్కో త్యాగ్ కర్, ఆమెని వదిలిపెట్టాడు, ఆ విషయం మీద ఆమె ఎంతో బాధపడుతుంది. తప్ కన్నే కే లియే వన్ చలే గయే. తప్ అంటే తపస్సు, తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళాడు. వన్ అంటే ఏంటి, జంగల్, అడవి.
लेकिन उसके पति उससे कहे बिना चले गए। यह बात उसको अधिक दुख देती है. లేకిన్ ఉస్కో పతి ఉసిసే కహే బినా కానీ ఆమె భర్త ఆమెతో చెప్పకుండా కహే బినా అంటే చెప్పకుండా చలే గయే వెళ్ళిపోయాడంట. యహ్ బాతు ఉస్కో ఈ విషయం ఆమెకి అధిక్ దుఃఖ దేతి హే ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. అధిక్ అంటే ఎక్కువ, దుఃఖ్ అంటే దుఃఖాన్ని, దేతి హై అంటే ఇస్తుంది, ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. ఫిర్ భీ కహతి హై ఠీక్ హై మళ్ళీ ఆమె చెప్తుంది సరే టీకే అంటే సరే. వే చలే జాయేం సిద్ధి ప్రాప్త్ కరేం సరే వారు వెళ్ళి సిద్ధి పొందనివ్వండి. ఔర్ సుఖీ రహే సుఖంగా ఉండనివ్వండి, సిద్ధి పొంది సుఖంగా ఉండమనండి. వే యహాకే లోగోంకి చింతా నహీ కరే మరి ఇక్కడ ప్రజల యొక్క చింతలు అంటే బాధలు, ఇక్కడ ప్రజల యొక్క బాధలు అవసరం లేదు. ఇస్కే దుఃఖ్ సే దుఃఖీ నహీ హోవే ఓకే ఇక్కడ ప్రజల యొక్క బాధలు కూడా పట్టించుకోనవసరం లేదు. ఉన్హోంనే పెహలే ముజనే అపనాయా. అపనాయా అంటే అంగీకరించటం. ఉన్హోంనే పెహలే ముజే అపనాయా నన్ను ముందు అతను అంగీకరించాడు. అబ్ ముజే త్యాగ్ దియా. త్యాగ్ అంటే ఏంటి? వదిలిపెట్టడం. మామూలుగా కొన్ని చోట్ల త్యాగ్ అంటే త్యాగం చేయటం, ఇచ్చివేయటం అని, కానీ ఇక్కడ వదిలిపెట్టడం. కానీ నన్ను వదిలిపెట్టాడు. ముందేమో అంగీకరించాడు కానీ ఇప్పుడు వదిలిపెట్టాడు. ఇస్లియే మై కిసి సే షికాయత్ భీ నహీ కర్ సక్తి హే. షికాయత్ అంటే ఫిర్యాదు, కంప్లైంట్. కానీ నేను ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు. ఫిర్ భీ యశోధర కహతి హై మళ్ళీ యశోధర చెప్తుంది ముझसे कहकर जाते तो उनके निर्णय मेरे लिए अधिक वांछनीय रहता. అధిక్ వాంఛని అంటే ఎక్కువ ఇష్టం, వాంఛని అంటే కోరిక అని చెప్పొచ్చు, ఇక్కడ ఇష్టం అని కూడా అనొచ్చు. కానీ అతను చెప్పి వెళ్తే అతను నిర్ణయం తీసుకునే ముందు నాకు చెప్తే ఇంకా ఎంతో ఇష్టం ఉండేది. లేకిన్ వే ముझसे కహే బినా చలే గయే కానీ అతను నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. సప్రసంగి వాక్య అంటే వామ్మో ఈ సెంటెన్స్ ఏంటో మాకేం అర్థం కావట్లేదు, ఏం చదవాలి ఏం రాయాలి అని బాధపడతారు. కానీ సప్రసంగి వాక్యాలో ఇచ్చిన సెంటెన్స్ క్లియర్గా మనం అర్థం చేసుకుంటే అది ఏ లెసనో మనం ఐడెంటిటీ చేయొచ్చు. మనకు అది ఏ లెసనో తెలిస్తే ఆ లెసన్ పేరు, ఆ లెసన్లో కవి పేరు రాస్తే కనుక మనకు అది సందర్భ అయిపోయినట్లే. సందర్భ అంటే ఓన్లీ కవి పరిచయ్. అట్లానే సప్రసంగి వాక్య అన్న సందర్భ సహిత వాక్య అన్న రెండు ఒకటే. ఇక నెక్స్ట్ వచ్చేసి భావార్థ్. భావార్థ్ మనం ఆల్రెడీ యశోధరా విలాపు సారాంశం నేర్చుకున్నాం కాబట్టి భావం ఈజీగా రాయొచ్చు. అక్కడ పద్యాన్ని చూసుకుంటూ మనము భావార్థ్ రాయటమే. ఒకవేళ మనకి భావం గుర్తు లేదనుకో అక్కడ ఇచ్చిన సప్రసంగి వాక్యాల సెంటెన్స్ మీరు క్లియర్గా చదవండి. ఆ పద్యాన్ని క్లియర్గా చదివితే మీకు భావం గుర్తొస్తుంది. అందుకే ఏదైనా సరే సప్రసంగి వాక్యాల సెంటెన్స్ మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్రశ్నక ఉత్తర్ దీజియే అంటే ప్రశ్నలకి జవాబులు ఇవ్వండి అని. ఫస్ట్ క్వశ్చన్ యశోధర కౌన్ హే. యశోధర ఎవరు? యశోధర సిద్ధార్థ్కి పత్ని హే. బ్రాకెట్లో మనకి గౌతమ బుద్ధ అని ఇచ్చారు. మీకు తప్పు పోకుండా రాయగలిగితే కనుక బ్రాకెట్లో ఉన్నది రాయండి, లేకపోతే వదిలేసిన మార్క్స్ అయితే పడతాయి. సిద్ధార్థ అన్న గౌతమ బుద్ధ అన్న ఇద్దరు ఒకటే. సిద్ధార్థ యశోధర గౌతమ బుద్ధిని భార్య. యశోధర కే దుఃఖ కా ప్రముఖ కారణ్ క్యా హై. యశోధర యొక్క దుఃఖానికి ముఖ్యమైన కారణం ఏమిటి? సిద్ధార్థ యశోధరా సే కహే బినా సిద్ధి ప్రాప్త్ కర్నే కే లియే చలే గియా. సిద్ధార్థుడు యశోధర లేకుండా సిద్ధి ప్రాప్త్ కర్నే కే లియే అంటే సిద్ధి చెందటం కోసము అడవికి వెళ్ళాడు. సిద్ధి అంటే ఏంటి? తపస్సు చేసి జీవన్ అర్థ్ అంటే జీవితం యొక్క అర్థం తెలుసుకోవడానికి వెళ్ళాడనమాట. యహీ యశోధరకే దుఃఖ ప్రముఖ కారణ్ హే. ఆమెను వదిలిపెట్టి వెళ్ళాడు అని ఆమె యొక్క బాధకి ముఖ్యమైన కారణం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ జిస్నే అపనాయా థా త్యాగ్ ఇస్ పంక్తి కా తాత్పర్య క్యా హై. జిస్నే అపనాయా థా త్యాగ్, త్యాగా అంటే ఈ సెంటెన్స్కి ముఖ్యమైన అర్థం రాయమంటున్నారు. జిస్నే అపనాయా థా త్యాగ్ ఆ సెంటెన్స్కి అర్థం ఏంటో రాయమంటున్నారు.
सिद्धार्थ ने यशोधरा के साथ विवाह किया और अपनाया. సిద్ధార్థునికి యశోధరతో వివాహం జరిగినప్పుడు ఆమెను ఎంతో ఇష్టపడ్డాడు. అపనాయ అంటే ఇష్టపడ్డాడు, అంగీకరించాడు అని చెప్పొచ్చు. లేకిన్ అబ్ भी యశోధరా కో త్యాగ్ కర్ చోడ్కర్ చలే గయే. త్యాగ్ కర్ చోడ్కర్ అన్న మొత్తం ఒకటే, త్యాగం చేశాడు, వదిలివేశాడు అని. ఫస్ట్ ఏమో పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, కానీ ఇప్పుడు వదిలిపెట్టేశాడు అని ఆ సెంటెన్స్ మీనింగ్. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ లెసన్ సారాంశము, సప్రసంగి వ్యాఖ్య, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.